వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావుపూడి కాంబినేషన్లో వచ్చిన మనశంకర వరప్రసాద్ గారు బాక్సాఫీస్ వద్ద విజయ దుందుభి మోగిస్తున్నారు అని చెప్పేసి ట్రేడ్ వర్గాలు తెలియజేస్తూ ఉన్నాయి. చాలా ప్రీమియర్స్ కానివ్వండి, మొదటి రోజు కానివ్వండి, చాలా పాజిటివ్ టాక్ తోటి, అలాగే పాజిటివ్ బుకింగ్స్ తోటి ముందుకు వెళుతోంది ఈ సినిమా. సోమవారం రోజు అంటే వర్కింగ్ డే రిలీజ్ అయినప్పటికీ కూడా ఈ సినిమా ఆల్మోస్ట్ 70% ఆక్యుపెన్సీ సాధించి ఓవరాల్గా మంచి కలెక్షన్స్ని నమోదు చేస్తోంది అని చెప్పేసి మనకి తెలుస్తూ ఉంది. ఇక ఓవర్సీస్కి వచ్చేటప్పటికి ఆల్ టైమ్ రికార్డ్ అని చెప్పేసి ట్రేడ్ వర్గాలు తెలియజేస్తున్నటువంటి మాట. ఎలా ఆల్ టైమ్ రికార్డ్ అంటే చిరంజీవి సినిమాల్లోనే ఇప్పటి వరకు ఓవర్సీస్లో, ప్రత్యేకించి నార్త్ అమెరికాలో అత్యధిక ఓపెనింగ్స్ తోటి రిలీజ్ అయినటువంటి సినిమాగా ఇప్పుడు మనశంకర వరప్రసాద్ గారు నిలిచింది అని చెప్పేసి చెప్తున్నారు. ఇంతకుముందు ప్రీమియర్స్ ప్లస్ ఫస్ట్ డే కలెక్షన్స్ పరంగా చిరంజీవి కంబ్యాక్ ఫిల్మ్ ఏదైతే ఉందో ఖైదీ నంబర్ 150 వివి వినాయక్ డైరెక్షన్లో వచ్చినటువంటి ఆ సినిమా, దళపతి విజయ్ తమిళ్లో యాక్ట్ చేయగా విజయం సాధించినటువంటి కత్తి అనే సినిమాకి అది రీమేక్. ఆ సినిమాతోటే ఆయన కంబ్యాక్ ఇచ్చారు సినిమాల్లోకి, రాజకీయాల నుంచి బయటకు వచ్చిన తర్వాత. సో ఆ సినిమా దాని ఓపెనింగ్స్ అంటే అది చాలా పెద్ద విజయం సాధించి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. పర్ఫెక్ట్ కంబ్యాక్ ఫిలింగా ఆ సినిమా నిలిచింది. అందులో డ్యూయల్ రోల్ చేశారు చిరంజీవి. $1.25 మిలియన్ ఆ సినిమా ప్రీమియర్స్ ప్లస్ ఓపెనింగ్ డే రోజు సాధించింది. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం 1.5 మిలియన్ అండ్ కౌంటింగ్ నార్త్ అమెరికా గ్రాస్ అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తుంది. అంటే $1.5 మిలియన్ క్రాస్ చేసింది ప్రీమియర్స్ ప్లస్ ఓపెనింగ్ డే పరంగా. ఆ సినిమా $1.25 మిలియన్ అయితే మనశంకర వరప్రసాద్ గారు $1.5 మిలియన్. సో అట్లా $0.25 మిలియన్ తోటి ఈ సినిమా సో ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది అని చెప్పేసి ట్రేడ్ నిపుణులు చెప్తూ ఉన్నారు. సో దాన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు మనశంకర వరప్రసాద్ గారు సినిమాకి ఎలాంటి పాజిటివ్ టాక్ వచ్చింది, ఎలాంటి కలెక్షన్స్ బాక్సాఫీస్ వద్ద నమోదవుతున్నాయి అనేది. తెలుగు రాష్ట్రాల్లో చాలా మంచి ఓపెనింగ్స్ని ఆ సినిమా సాధించింది. నార్త్ అమెరికాలో ప్రత్యేకించి ఇలాంటి ఒక ఫ్యామిలీ సినిమాకి సంక్రాంతి ఫెస్టివల్ సందర్భంగా తెలుగు ఆడియన్స్ ఏదైతే ఒక వినోదాత్మకమైనటువంటి చిత్రాన్ని దానికోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి సినిమాగా మనశంకర వరప్రసాద్ గారు వాళ్ళకి కనిపించింది అనేటువంటి మాట గట్టిగా వినిపిస్తూ ఉంది. సో చిరంజీవి గారిని ఈ మధ్యకాలంలో ఎప్పుడూ చూడనటువంటి కామిక్ అవతార్లో అనిల్ రావుపూడి ప్రజెంట్ చేసినటువంటి విధానం ఏదైతే ఉందో అది అందరినీ కూడా స్పెల్ బౌండ్ చేస్తూ ఉంది. మామూలుగా చిరంజీవి అంటే హీరోయిజం అనేది ఏ లెవెల్లో ఉంటుందో మనం ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి సినిమాల్లో చూస్తూ వస్తున్నాం. సో చాలా జీవితంలో ఎదురు దెబ్బలు తిని ఆ తర్వాత వాటి మీద దుండగులతో పోరాడి విజయం సాధించేటువంటి ఒక యోధుడిగా ఆ హీరోయిజాన్ని పీక్ స్టేజ్లో మనం ఈ మధ్య వచ్చినటువంటి సినిమాలన్నింటిలో కూడా చూసాం. సో వాటిలో వాల్తేరు వీరయ్య అనే సినిమా చాలా పెద్ద విజయం సాధించింది, కానీ భోళా శంకర్ వచ్చేటప్పటికి అంతే డిజాస్టర్ అయింది. అలాగే ఆచార్య చూసాం, అందులో ఆయన హీరోయిజం ఏ స్థాయిలో ఉంటుందో చూసాం. అయినప్పటికీ కూడా అది దారుణమైనటువంటి డిజాస్టర్ సినిమాగా నిలిచింది. అలాంటివేమీ లేకుండా, ఆ హీరోయిజం లేకుండా కేవలం ఒక క్లైమాక్స్ మినహా, క్లైమాక్స్లో మాత్రమే మనశంకర వరప్రసాద్ గారిలో చిరంజీవిలోని ఆ హీరోయిజం బయటకు వస్తుంది. అప్పటిదాకా ఆయన చాలా సప్రెస్ అవుతూనే ఉంటారు. అందరూ చాలామంది పరిస్థితులు ఆయనతో ఆడుకుంటూ ఉంటాయి. అలాగే భార్య, మాజీ భార్య, ఆయన మామగారు ఆయనతోటి ఆడుకుంటూ ఉంటారు, ఎదురు దెబ్బలు తింటూ ఉంటారు. అయినప్పటికీ కూడా వాటిని అన్నిటినీ కూడా అధిగమించి ఆయన ఎలా తను అనుకున్నది భార్య పిల్లల్ని కలవాలనేటువంటి ఆయన సంకల్పాన్ని ఎలా నిజం చేసుకున్నారు అని చెప్పి ఆ లైన్ తోటి అనిల్ రావుపూడి ఆయన చేత చేయించినటువంటి వినోదం ఏదైతే ఉందో అది
అందరినీ ఆకట్టుకుంటూ ఉంది. సో దానికి తోడు మ్యూజిక్ కూడా ఈ విజయంలో కీలక పాత్ర పోషించింది అనేది నిజం. భీమ్స్ సెసిరోలియో తను చాలా కాలం నుంచి ఇండస్ట్రీలో ఉన్న గత 5-6 సంవత్సరాలుగా ఆయన హవా మొదలైందని చెప్పాలి. చిన్న సినిమాలతో మొదలుకొని ఇప్పుడు బిగ్ స్టార్ ఫిలింకి సంగీతాన్ని సమకూర్చేటువంటి మ్యూజిక్ డైరెక్టర్గా తను ఎదిగినటువంటి వైనం ఏదైతే ఉందో అది చాలామందికి స్ఫూర్తిదాయకం అని కూడా చెప్పుకోవాలి. సో అనిల్ రావుపూడి మునుపటి సంక్రాంతి సినిమా సంక్రాంతికి వస్తున్నాంలో ఆయన ఇచ్చినటువంటి మ్యూజిక్, ఆ గోదావరి గట్టు మీద అనేటువంటి సాంగ్ అది సాధించినటువంటి విజయం. సో ఇప్పుడు ఈ సినిమాకి వచ్చేటప్పటికి మీసాల పిల్ల సాంగ్ ఏ స్థాయిలో పాపులర్ అయిందో, మ్యూజిక్ చార్టుల్లో టాప్లో ఎంతకాలం నిలిచిందో మన అందరికీ తెలుసు. అలాగే శశిరేఖ సాంగ్ కానీ, మెగా విక్టరీ మా సాంగ్ కానీ, రీసెంట్గా వచ్చినటువంటి హుక్ స్టెప్ సాంగ్ కానీ, సో అన్నీ కూడా మ్యూజిక్ పరంగా పెద్ద హిట్ అయ్యాయి. ఈవెన్ సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోరు కూడా చాలా ఉన్నత స్థాయిలో ఉంది. సందర్భానుసారం ఆయన ఇచ్చినటువంటి ఆ మ్యూజిక్ సన్నివేశాన్ని ఎలివేట్ చేసింది. అలాగే సమీర్ రెడ్డి చాలా కాలం తర్వాత మళ్ళీ ఈ సినిమాతోటి లైమ్ లైట్లోకి వచ్చారు. మధ్యలో ఆయన గతంలో చాలా మంచి మంచి సినిమాలు చేశారు, పెద్ద పెద్ద డైరెక్టర్లతో పనిచేశారు. కానీ చాలామంది పెద్ద వాళ్ళు అంటే సినిమాటోగ్రాఫర్లుగా చాలామంది రావటం, ఈవెన్ తమిళం నుంచి మలయాళం నుంచి చాలామంది సినిమాటోగ్రాఫర్లుగా తెలుగు ఇండస్ట్రీలోకి రావడంతో ఆయన పట్టారు. ఆయన కెరీర్ పట్టిందని చెప్పాలి. మళ్ళీ ఈ సినిమాతోటి సమీర్ రెడ్డి పేరు ఇప్పుడు మళ్ళీ వినిపిస్తూ ఉంది. సో అలా టెక్నికల్గా ఉన్నత స్థాయిలో ఉండి అందరూ కూడా సూపర్బ్ పర్ఫార్మెన్స్లు ఇచ్చారు ఈ సినిమాలో. చిరంజీవి, నయనతారే కాకుండా మామ పాత్ర చేసినటువంటి సచిన్ ఖేడేకర్ గురించి కూడా మనం ఖచ్చితంగా ప్రస్తావించుకోవాలి. ఆ మామగారి పాత్రలో ఆయన ఒదిగిపోయినటువంటి తీరు, చిరంజీవితో సన్నివేశాల్లో సో ఆయన నటించినటువంటి తీరు, చిరంజీవిని టీచ్ చేసేటువంటి సన్నివేశాల్లో ఆయన ప్రదర్శన, సో అలా ఆయన మంచి ప్రదర్శన ఇచ్చారు ఆ క్యారెక్టర్లో. అలాగే మిగతా వాళ్ళందరూ కూడా ఆ పాత్రలో ఇమిడిపోవటం వల్లే ఆ సినిమాకి ఇంత ఘన విజయం దక్కిందని చెప్పుకోవాలి. సో నటీనటుల అభినయాలు, దర్శకత్వ ప్రతిభ, టెక్నికల్ వాల్యూస్ ఇవన్నీ కలిసే ఈరోజు ఈ స్థాయి విజయాన్ని ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకుంటున్నామో నార్త్ అమెరికాలో సో $1.5 మిలియన్ వసూలుతోటి ఓపెనింగ్ డే అంటే ప్రీమియర్స్తో కలుపుకొని ఈరోజు చిరంజీవి కెరీర్లోనే ఆల్ టైమ్ రికార్డు ఓపెనింగ్ సినిమాగా మనశంకర వరప్రసాద్ గారు నిలవడం అనేది సో అంటే వినోదాత్మక చిత్రాలకి ఈ సీజన్లో ఎలాంటి ఆదరణ దక్కుతుందంటానికి ఈ సినిమా ఒక నిదర్శనంగా చెప్తున్నారు. మరి రాబోయే రోజుల్లో ఈ సినిమా ఇంకెన్ని వండర్స్ని క్రియేట్ చేస్తుందో లెట్ us వెయిట్ అండ్ సీ.